Audio Jungle. ఈరోజు అనకాపల్లి జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది 6వ సమావేశం. చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపైన, అలాగే పెండింగ్ ఇష్యూస్ పైన జిల్లా ఎమ్మెల్యేలు అందరూ, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు అందరం కలిసి కూర్చుని సుదీర్ఘంగా దీని మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా చేపట్టాల్సినటువంటి రోడ్స్కు సంబంధించి పంచాయతీరాజ్లో ఉన్నటువంటి వర్క్స్ కానీ, సాస్కి కింద వచ్చినటువంటి నిధుల గురించి కానీ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే R&B రోడ్స్కి సంబంధించి కూడా కొంత జాప్యం జరుగుతూ ఉంది. అదన్నీ కూడా ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. అలాగే కొన్ని పెండింగ్ ఇష్యూస్, ముఖ్యంగా ఎలమంచిలి అనకాపల్లి రోడ్డు, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్కి అక్కడ కొంత TDR బాండ్స్కి కొంతమంది కోర్టుకు వెళ్ళడం వల్ల కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. అది ఇమ్మీడియట్గా టేకప్ చేయమని చెప్పి అచ్యుతాపురం అనకాపల్లి, అలాగే పూడిమడక ఫిషింగ్ హార్బర్ ఇష్యూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా శారద, ముఖ్యంగా ఇరిగేషన్ మీద డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఒక పక్క ఈ వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి, పైనుంచి వాటర్ రావడం కూడా కష్టంగా ఉంది. పైన బాబ్లీ నది కానీ ఇవన్నీ కూడా ఇంకా నిండనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా ఇక్కడ శారదా నది గతంలో కొన్ని బ్రీచెస్ పడినాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి కొద్దిగా నిధులు రిక్వైర్మెంట్ ఉంది. దాని మీద కూడా వీళ్ళని తొందరగా నిధులు తీసుకొచ్చి అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే కొద్దిగా పైనుంచి మళ్ళీ వరద లాంటిది వస్తే ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాంబిల్లి మండలంలో. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆగస్టు 14వ తారీఖున లెఫ్ట్ కెనాల్ మరి నీళ్ళని విడుదల చేయడానికి జలహారతి కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ ఏదైనా బ్యాలెన్స్ వర్క్లు ఏమైనా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు అందరూ కూడా తీసుకోవడం. మరి ఆ కార్యక్రమాన్ని కూడా, ఎందుకంటే ఇది అందరి కళ, ఉత్తరాంధ్ర ప్రజల కళ, ఆ కళ సాకారం కాబోతుంది. కాబట్టి దీన్ని ఒక పెద్ద ఈవెంట్గా మరి ప్రజలు భాగస్వామ్యంతో చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. ఇంకా ఇతర విషయాలన్నీ కూడా డిస్కస్ చేశాం. జిల్లాకి కావాల్సినటువంటి అటు అగ్రికల్చర్కి సంబంధించి ఇరిగేషన్ వాళ్ళు సమన్వయంతో ఏ రకంగా ముందుకెళ్ళాలనేది కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ ఇండస్ట్రీస్ కొత్తగా వచ్చినటువంటి ఆర్సెలర్ మెటల్ కానీ, ఈ సంస్థలకు సంబంధించి భూసేకరణలో కానీ అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకోవడం. దానికి జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎమ్మెల్యేస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ జిల్లాని అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఆశిస్తూ ఉన్నారో ఆ స్థాయిలో తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని చర్యల మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి అనకాపల్లిని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఈరోజు డిస్కస్ చేశాం. అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే VMRDA నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు అనకాపల్లి జిల్లాకు కూడా వస్తూ ఉన్నాయి. మరి అవి కూడా ఇంకా అదనంగా తీసుకురావడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుద్ది. అవన్నీ కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులందరూ కూడా మాట్లాడతారు.